సమంత కెరీర్ కు మైలురాయిగా నిలిచిన సినిమా ఏమై చేసావే సుమారు 15 ఏళ్ల క్రితం విడుదలయ్యి ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసింది ఈ సినిమా. మరి వచ్చే నెల జూలై 18న తిరిగి థియేటర్లోకి అయితే ఈ సినిమా రాబోతోంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా సామ్ చైతు ఈ రీ రిలీజ్ ప్రమోషన్ లో కలిసి పాల్గొంటారని వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై సమంత క్లారిటీ అయితే ఇచ్చింది. ఒక ఆంగ్ల వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర బృందంతో కలిసి నేను ఆ సినిమాను ప్రమోట్ చేయడం లేదు, అలాంటి ప్లాన్ కూడా ఏమీ లేదు, ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉంటున్నాను, ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమే కావట్లేదు. అభిమానులు నటీనటులు కలిసి సినిమాను ప్రమోట్ చేస్తారని ఊహించుకుని ఉండవచ్చు, కానీ ఒకరి జీవితం ప్రేక్షకుల ఊహల మీద ఆధారపడి ఉండదు అని సమంత వ్యాఖ్యలు చేసింది. అలాగే తన తొలి షూటింగ్ అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ, నిజం చెప్పాలంటే నా మొదటి షూటు మాస్కోవా కావేరి అనే చిత్రానికి, అందులో నా స్నేహితుడు రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించాడు. అయితే ఆ షూట్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, అందుకే ఆ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తుకులేవు. ఇక నా రెండో చిత్రం ఏమై చేసావే విషయానికి వస్తే అన్ని విషయాలు స్పష్టంగా గుర్తున్నాయి. కార్తిక్ జెస్సీ ఇంటిగేట్ దగ్గర తీసిన సీన్ నా తొలి షాట్. కెరీర్ ఆరంభంలోనే గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి దర్శకుడితో పనిచేయడం నాకు గొప్ప అనుభూతినిచ్చింది అని చెప్పుకొచ్చారు సమంత.